కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తారంటే ఉదాహరణకి బంగారం ఉన్నది, బంగారాన్ని మనకు బంగారంగా చూపెడతారు, మనం కూడా బంగారమే బంగారం అనుకుంటారు. అంతే తెలుసు మనకు. కానీ బంగారం ఎలా తయారవుతుంది? అనేక సుత్తి దెబ్బలు తిని చివరికి బంగారం అవుతుంది. కానీ మనం ఏమనుకుంటాం బంగారం బంగారంగా దొరుకుతుంది, బంగారం బంగారంగా చూస్తున్నాం, మనం బంగారం బంగారంగా చూపెడుతున్నాం. అలాగే కాబట్టి మనకు వెనకున్న సుత్తి దెబ్బలను కూడా చూపెడితే అప్పుడు అది సుత్తి దెబ్బలు తిని ఇది బంగారం వద్దని అనుకుందాం. కానీ అలా చూపెట్టడం లేదు. వెనక సుత్తి దెబ్బలు బంగారం మాత్రం చూపెడితే మనం బంగారమే బంగారం అనుకుంటున్నాం, వాళ్ళ బంగారాన్ని బంగారంగానే చూపెట్టట్టు కనబడుతుంది అక్కడ కదా. అట్లానే ఉంటుంది సినిమా కూడా. స్క్రీన్ మీద సినిమా చూస్తాం మనం, కానీ స్క్రీన్ వెనక తెర వెనక ముచ్చట్లు మనకు తెలియదు. వాళ్ళ క్రియేటరు, డ్రైవర్, కెమెరామెన్, షూటింగ్ పని వాళ్ళు వేల మంది పని వాళ్ళు కష్టపడితే ఇక్కడ సినిమా మీద తెర మీద సినిమా అవుతుంది. కానీ ఆ బ్యాక్గ్రౌండ్ చూపెట్టారు మనకు. సినిమాగా చూపెడితే సినిమాగా తీసుకుంటున్నాం మనం, కానీ వెనక వర్క్ అనేది తెలియదు కార్మికులు. అట్లనే సినిమాలు కూడా ఎగురుడు, దునుకుడు, నవ్వుడు, రుతులుడు అవన్నీ చూపెడితే అవే సినిమా అనుకుంటున్నాం, అవిగా చూసుకొని మనం అలాగే చేస్తున్నాం. కానీ దాని వెనుక సినిమాలో ఒక రీజన్ ఉంటుంది, కారణం ఉంటుంది. ఆ కారణం ప్రకారం నవ్వుడు, దునుకుడు, ఎగురుడు, ఫైట్ చేసుడు ఉంటుంది. అంతేగాని ఫైట్ చేయడంగా చూపెడుతూ ఉంటారా? మనం అదే ఫైట్ చేయడంగా చేస్తున్నాం. కానీ వెనక కంటెంట్ ఉంటుంది, రీజన్ ఉంటుంది కదా. తప్పు చేస్తే కొడతాడు, వట్టినే కొడతాడు, వాడు ఫైట్ చేస్తాడా? కానీ తప్పని చేసేదాన్ని ఆ స్టైల్ ఎగురుడు కూడా అదే హైలైట్ చేస్తాడంట. చేస్తే మనం అదే హైలైట్ తీసుకొని మనం ఇక్కడ హైలైట్ అవుతాం. కానీ అక్కడ తప్పు చేస్తే కొడతాడు అనేది తీసుకోక, మనం తప్పు చేస్తే కొడతాడు వాడు. ఇక్కడ వాడు హైలైట్గా కొడితే మనం అట్లా ఫైట్ చేస్తాను అంతే. కానీ వాడు తప్పు చేస్తే కొట్టినది వాడు ఎక్కువ చూపెట్టాడు, మనం చూస్తున్నాం, దాన్ని తీసుకుంటున్నాం. ఇట్లా అన్నట్టు కంటెంట్ అనేది వేరే అనుకరిస్తాను. కానీ రీజనబుల్గా మనం ప్రతిదానికి రీజన్ ఉంటుంది. రీజనబుల్గా వ్యవహరిస్తే దాన్ని హైలైట్ చేయండి, దాన్ని మళ్ళీ హైలైట్ చేసి పెట్టండి, జనం కూడా దాన్ని హైలైట్గా తీసుకుంటారంట. అలా కంటెంట్ క్రియేట్ చేయాలి. దీన్ని బట్టి కంటెంట్ ఎలా క్రియేట్ అవుతుంది, కానీ జనాలకు ఎలా చూపెట్టాలి, జనం ముందు ఎలా వ్యవహరించాలి, చూపెట్టాలి అనేది మీకు తెలిసింది కదా. ఓకే, ఇప్పుడు హైదరాబాద్లో చార్మినార్ రూట్ మనకు తెలుసుకొని పోతాం. కానీ చార్మినార్ హైదరాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర పెట్టాను, రైల్వే స్టేషన్ చార్మినార్ దగ్గర పెట్టాను అనుకో, అప్పుడు రూట్ మారుస్తాం కదా. రైల్వే స్టేషన్ రూట్ ఎక్కడో తెలుసుకొని అటు పోతే ఆడ చార్మినార్ ఉంటుంది. అట్లా అంటాం. మళ్ళీ చార్మినార్ తీసి ట్యాంక్ పెడతాం అనుకో, మళ్ళీ ఆ రూట్ తెలుసుకుని అటు పోవాలి. అంతేగాని అన్ని దిక్కులకు ఒకే దారి చూసుకుంటాం. చార్మినార్కు పాత దారి అన్ని దిక్కులు నడవదు కదా. అట్లా అన్నట్టు కంటెంట్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటే ఆ మార్పు ఏందో తెలుసుకొని ఆ విధంగా వ్యవహరించాలి. ఉదాహరణకు దిక్సూచి ఉన్నది, సౌత్ నార్త్ చూపెడుతుంది. కానీ ఆ సౌత్ నార్త్ మారింది అనుకో, దాని విధానం మారింది. ఈస్ట్ వెస్ట్ చూపెడతా ఉంటే అప్పుడు ఏం చేస్తాం, ఈస్ట్ వెస్ట్గా ఫాలో అవుతాం దిక్కులు, అవునా? ఆ విధంగా చూసుకుంటాం కదా. అంతేగాని సౌత్ నార్త్ చూసుకుంటే తప్పవుతుంది కదా. మారిన సిద్ధాంతం ప్రకారం మనం మారింది ఏందో తెలుసుకొని ఆ విధంగా వ్యవహరించాల్సి ఉంటుంది కదా. అట్లా ఒక రకంగా చెప్పాలంటే అమెరికా పోయినాం, అమెరికా పోయి కూడా తెలుగు మాట్లాడతావా? అమెరికా పోయి ఇంగ్లీష్ మాట్లాడాలి. జర్మన్ పోతే జర్మన్ మాట్లాడతావా, అక్కడ ఇంగ్లీష్ మాట్లాడతావా, తెలుగు మాట్లాడతావా నడవదు. అట్లంట. లంక పోతే సింహలా మాట్లాడాలి, అంతేగాని ఆడ తెలుగు మాట్లాడతావా, అమెరికా మాట్లాడతావా నడవదు కదా. అట్లా ఎక్కడ ఏం మాట్లాడే తెలుసుకొని మాట్లాడతావు. అలాగే సినిమాలను చూసి కాపీ చేసి గుడ్డిగా నటించి అనుకరించడం అనేది, వాళ్ళ డ్యాన్స్ చేయడం, వాళ్ళ నటించడం, వాళ్ళ వాడము ఎగరడం చేస్తే అది అనుకరణే అవుతుంది అనమాట. వాళ్ళు ఎందుకు చేస్తాను, ఎలా చేస్తాను అనేది తెలుసుకొని ఆ విధంగా చేయండి, అనుకరించు. కానీ వాళ్ళు ఎందుకు చేస్తాను, ఏ విధంగా చేస్తానో అలా చేయనమాట, రీజనబుల్గా. అది కంటెంట్ అవుతుంది. ఇప్పుడు కనిపించేదంతా బంగారం కాదంటారు కదా. మనం స్క్రీన్ మీద కనిపించేది స్టైల్స్, ఫ్యాషన్, అదే జీవితం అనుకుంటాం కదా. అది స్క్రీన్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, స్క్రీన్ లాంగ్వేజ్ అంటే ప్రతిదానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు గుడ్డోడు అనుకో, వానికో భాషలో చెప్పాలి. అలాగే చెవిటోడు అనుకో, వానికో భాషలో చెప్తారు. అలాగే పాట అనేది ఒక భాష. ఇట్లనే స్క్రీన్ లాంగ్వేజ్ అనేది ఒకటి. కంటెంట్ కూడా ఆడియన్స్ లాంగ్వేజ్ అనమాట, అదొక కంటెంట్. ఆ పాటలు చేస్తే మనం క్రియేట్ చేస్తాం, ఆ కంటెంట్ ఇట్లా క్రియేట్ చేస్తారు. అలాగే స్క్రీన్ లాంగ్వేజ్ అంట, ఆ స్టైల్, ఫ్యాషన్, మేకప్ వేసుడు, హెయిర్ స్టైల్ చేసుడు, మాటలు, అవన్నీ అదొక లాంగ్వేజ్ అనమాట. అట్లా కానీ మనం కనిపించేదంతా బంగారం కాదన్నట్టు, ఇట్లా కనిపించేది అది రియల్ లైఫ్ కాదు, కానీ స్క్రీన్ లాంగ్వేజ్ అనమాట. అలా తీయాలి. అంతేగాని అదే జీవితం అనుకొని దాన్ని అనుకరించి అదే జీవితం అనుకొని అదే విధంగా కథలు రాయాలని ప్రయత్నిస్తే మాత్రం తప్పది. ఎందుకంటే సినిమాను అనుకరించడం అనుకో, అది ఎట్లుంటుందంటే మనం పెద్ద ఖర్చు అనుకో, రీసౌండ్ వస్తుంది. ఆ రీసౌండ్ వస్తే ఎవడు మాట్లాడతాడు అనుకొని వాడిని అనుకరిస్తే అట్లా అది మనమే కదా, మనదేనే. అట్లా సినిమా లాంగ్వేజ్ని చూసుకొని మనం జీవితంలో అనుకరించద్దు, అది సినిమా లాంగ్వేజ్ మాత్రమే. అంటే సినిమా లాంగ్వేజ్గా తెలుసుకొని ఆ విధంగా నువ్వు జీవితాన్ని క్రియేట్ చేయి, అక్కడ చూపించు. అట్లా అన్నట్టు సినిమా లాంగ్వేజ్ కంటెంట్ అట్లా అన్నమాట. దీన్ని బట్టి కంటెంట్
అనేది ఏంటి, సినిమా అనేది ఎట్లా చేస్తారో మీకు అర్థమైంది కదా. కాబట్టి గుడ్డిగా ఇతరులను అనుకరించకండి. సినిమాలను చూసి సినిమాటిక్ స్టైల్ అని చూసి వాళ్ళలాగానే మీరు ప్రతిదాన్ని చూడకండి. సినిమాలను ఎగ్జాంపుల్ తీసుకొని సినిమాటిక్ స్టైల్లో క్రియేట్ చేయాలని అనుకోకండి. సినిమాటిక్ స్టైల్లో వాళ్ళని అనుకరించకుండా సినిమాటిక్ స్టైల్లో చేయండి. మీరు కంటెంట్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, వీడియోగ్రఫీ కానీ, మాటలు కానీ, కథ కానీ సినిమాని చూసి దానికి టాలీ అయ్యేలాగా చేయకండి. ఆ సినిమాని వదిలేయండి. మీరు సొంతగా సినిమాటిక్ స్టైల్లో మీరు కొత్తగా వాళ్ళని అనుకరించకుండా మీరు క్రియేట్ చేయండి. అది కంటెంట్ కావచ్చు, లొకేషన్ కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, మాటలు, కథ, విశేషము ఇట్లా మీరు సొంతంగా చేయండి. వాళ్ళని అనుకరించకుండా, వాళ్ళ ప్రభావం లేకుండా, వాళ్ళది గోరంతా కూడా వాళ్ళ ప్రభావం కూడా లేకుండా, వాళ్ళ వాసన అంటూ లేకుండా మీరు సొంతంగా చేయాలి. చేసి మీ స్టైల్లో మీరు దాన్ని మళ్ళీ సినిమాలాగా ప్రజెంట్ చేయండి ఇతరులకు. అప్పుడు సినిమాను ఆడియన్స్ ఎట్లా చూస్తారో మీది ఆడియన్స్ చూస్తారనమాట. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు ఒక విలేకరుడు సినిమాను ప్రేక్షకుల చూడడు భావోద్వేగాలతోటి, కేవలం విలేకరిగా భావోద్వేగాలకు అతీతంగా లేదనేది విమర్శలు, సద్విమర్శలు వాటిని చేస్తాడు కదా. అయితే సినిమా క్రియేట్ కూడా భావోద్వేగాలు సినిమాలో ఉంటాయి, కానీ అవి ఎమోషన్స్తో తీయడంట. అక్కడ ప్రేక్షకులు ఏం చేస్తారో, ఎలా చేస్తారో అనేది చూసి అవి పెడతాడు తప్ప ఆడియన్స్ భావోద్వేగాలు కలిగేలాగానో తను భావోద్వేగాలతో పెట్టాడు. అక్కడ జెన్యున్గా ఎలా జరుగుతుందో అలా పెడతాడు. ఒక విలేకరిగా డైరెక్టర్ కూడా అలా చెబుతాడు. విలేకరి మనకు జనాలకు ఎట్లా ప్రేక్షకులు సినిమా గురించి చెప్తాడో అట్లనే సినిమా కూడా ఒక విలేకరి, ఇంకో విలేకరి జరిగింది తెర మీద పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. భావోద్వేగాలకు అతీతంగా అలా జరిగినట్టు పెడితే ఎట్లుంటుంది, అక్కడి భావోద్వేగాలు ఎలానే అలా పెడతాడు. అంటే భావోద్వేగాలతో పెట్టాడు, ఒక కలిగేలా పెట్టాడు, భావోద్వేగాలు ప్రేక్షకులు కలిగేలా పెట్టాడు. కేవలం అక్కడ ఎలా ఉన్నాయి భావోద్వేగాలు అలా పెడతాడు ఒక విలేకరిగా. అలా సినిమా తీస్తారు. మీరు కూడా ఒక కంటెంట్ క్రియేట్ చేసినా ఇట్లా చేయాలి.